అందరు బాగున్నారా? లేదు బస్ కులిపోయామండి. మా ఆయన కులిపోయాడా అంట. మీరు బాగున్నారు కదా? లేదు లేదు అందరూ వాళ్ళకున్నారు కదా బాధపడుతున్నారు చెప్పాలంటే. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, మా తమ్ముడిని పిక్ చేసుకుంటాను. తమ్ముడే కదా, జస్ట్ సెలబ్రిటీ కాదు కదా. ఏ నా తమ్ముడు నాకు సెలబ్రిటీ. మా కాదులే అయితే. జోక్ చేస్తున్నాడు నమ్మకండి. నాకేం అర్థం చేసుకుని. సో ఇప్పుడు వాడిని వెళ్ళి పిక్ చేసుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్లో కలుద్దాం. బాయ్. ఫ్లవర్స్ ఫర్ మై తమ్ముడు. ఓకే ఫర్ మై తమ్ముడు, నాట్ ఫ్లవర్స్ ఫర్ మై తమ్ముడు. ఓకే ఫర్ మై తమ్ముడు. సో అని ల్యాండ్ అయిపోయాడు. ఫాస్ట్గా వెళ్తున్నాం. నేను స్లోగా వెళ్తాను. ఫాస్ట్గా వెళ్ళా, తొందర తీసుకెళ్ళా. మా తమ్ముడు వెయిట్ చేస్తాడు. నాకు కాదు కదా, నాకే. ఆడికి నువ్వు ఇష్టమా నేను ఇష్టమా చెప్పు. ఏదైనా సరే స్లోగా వెళ్తాను. ఆడికి నువ్వు ఇష్టమా నేను ఇష్టమా చెప్పు. మాస్క్ కుతుందా? మాస్క్ అది వేరే కదా, దుబాయ్ కదా. అది దుబాయ్. ఇక్కడ మాస్క్ షార్ట్ చూడడం కదా. ఇంత ముందర దేనికి వచ్చి చెప్పండి. ఇప్పుడు ఆటలేదు అలా కంపల్సరీ అక్కడికి పైన ఉంది కదా చెప్పండి. షార్ట్ టైం పార్కింగ్ అది కలిసిపోయింది కదా. వెళ్ళే వాళ్ళు వెల్కమ్ రా బాయ్. He bought so many coffees. ఎయిర్పోర్ట్కి లేట్ అనుకున్నాం కానండి, మేమే తొందరగా వచ్చాము, వాడే లేట్గా వచ్చాడు. సో ఫ్యామిలీ అంతా రిసీవ్ చేసుకుని కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకొని సో వెళ్ళిపోయాం ఇంటికి. చాలా చాలా టైర్డ్ అయిపోయాడు. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ ఇదేం చేసింది, డ్రాయింగ్లు చూపిస్తుంది. Yes, the unicorn. నీకోసం కాఫీ మిషన్ కొన్నాడు రా మీ బావ. 2 days అయింది కాఫీ మిషన్. Okay, I will if you do eat yours first. You gonna eat your food? This is so much. Then your food. తినాలి ఫాస్ట్ గా. Not looking Shows this for you. That's important news. It's about India. What's happening in India? మా అమ్మ చాలా పంపించింది. సో ఇందులో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను, సరేనా? చాలా ఐటమ్స్ పంపించింది, లాస్ట్ వరకు చూడండి. సో ఇట్ విల్ బి లైక్ బాగుంటుంది, చాలా బాగుంది. అత్తగారు పంపించింది కొన్ని సామాన్లు, కొన్ని మా ఆంటీ పంపించింది, అంటే మమ్మీ వాళ్ళ చెల్లి. సో మొత్తం అంతా నా సబ్స్క్రైబర్స్ కాబట్టి, మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి జస్ట్ షేర్ చేసుకోవాలని ఇదితోనే చేస్తున్నాను. సో చివరి వరకు చూడండి. ఇదేంట్రా చూద్దాం. కరేపాకు. కరేపాకు మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా విజిట్ చేయాలంటే రండి ఇంటికి. సో మీకు ఏమన్నా కావాలంటే ఇస్తాను. తర్వాత ఇదేం చిన్న జున్ను. జున్ను
జున్ను జున్ను ఫ్రిడ్జ్లో పెట్టామా. గవ్వలు, పల్లి ఉండలు. ఇదేంట్రా? నెయ్యి తయారు చేసిన నెయ్యి. ఎప్పుడు ఇండియా. ఇవి నువ్వులు ఉండలు. ఇవి ఎవరిచ్చారా? మీరే కొన్నారా? మా అత్తగారా? మమ్మీయా? ఓకే ఓకే. యా టాబ్లెట్స్ అండి, మామూలువి పారాసెటమాల్, అవి ఎమర్జెన్సీగా సిట్రిజన్ అలాంటివి ఎమర్జెన్సీగా కావాలంటే దానికోసం. ఇది కరివేపాకు పొడి. యాక్చువల్గా మా అమ్మ మొన్న చాలా కరివేపాకు పొడి పంపించింది. సో ఎలాగ తమ్ముడు వస్తున్నాడు కదా, ఇంట్లో కొద్దిగా ఉంది, అది కూడా పంపించేస్తాను అని పంపించింది. దిస్ ఇస్ అల్లం పచ్చడి. ఇది అమ్మ పంపించింది, ఇడ్లీలోకి టిఫిన్లోకి బాగుంటాయని. ఇది అల్లం పచ్చడి. అండ్ ఇది మా అత్తగారు పంపించింది, మా అత్తగారు పట్టిన ఆవకాయ పచ్చడి అండి. యాక్చువల్గా మా అత్తగారు చాలా 2.5 kgs ఏమో పంపించింది, మొత్తం అయిపోయింది, కొంచెమే ఉంది. సో మళ్ళా మా వారు కోరారు, మా అత్తగారు పంపించింది. I think అది చికెన్ పచ్చడి. చికెన్ ఇది? ఓకే. ఇది చికెన్ పచ్చడి అంట, నేను ఆవకాయ పచ్చడి అనుకున్నాను. చికెన్ పచ్చడి, నాటుకోడి అండి. కోడిని కట్ చేపించి పట్టిపించారు. మా అమ్మకి చాలా పనులుండి కుదరలేదు, సో వేరే వాళ్ళు పట్టారు. ఇది డాడీ పట్టించారు. దిస్ ఇస్ నాటుకోడి చికెన్ పిక్కల్. ఇదేంట్రా? ఇది ఇదేంటి? అది కూడా పిక్కల, అల్లం పిక్కలు ఇంకా వేరే పిక్కలు. నా సబ్స్క్రైబర్స్కి అన్నీ చూపించాలనరా, అలా కదా, లైక్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ, సో ఐ వాంట్ టు షో. ఆంధ్రప్రియ అల్లం పచ్చడి అండి. దిస్ ఇస్ అల్లం పచ్చడి. ఇది కూడా అల్లం పచ్చడి, రెండు అల్లం పచ్చడి పంపించింది అమ్మ. అల్లం పచ్చడి ఇది. దిస్ ఇస్ ఆవకాయ అనుకుంటు మా అత్తగారు ఇచ్చింది ఇది. ఇది మా అత్తగారు ఇచ్చిన ఆవకాయ పచ్చడి అండి. నేను ఫస్ట్ అల్లం అనుకున్నాను, ఎందుకంటే మమ్మీ చెప్పింది అల్లం కొని పంపిస్తున్నానని, సో అది అనుకున్నాను, కానీ మా అత్తగారు పంపించింది ఇది. అండ్ దిస్ ఇస్ కేక్. ఇది తాటి రొట్టె అండి ఇది, సరేనా? మా అమ్మ పాపం స్మెల్ బాగానే ఉంది, ఖరాబ్ అవుతుందో మనకి. ఇది జస్ట్ బయలుదేరి ఒక 2 hours ముందు చేసింది మా అమ్మ తాటి రొట్టె, లైక్ కేక్ ఓన్లీ. ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్? గ్రౌండ్ నట్స్, అదే పల్లీలు వేయించినవి, అవి పకోడీ లాగా వేయిస్తారు కదా, అదే. కాజు వచ్చండి ఇది. ఇది మా అమ్మమ్మ పంపించింది, స్పెషల్ వన్. యాక్చువల్గా దీని గురించి ఒకటి చెప్పాలండి. నేను హాస్టల్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ కారపొడి, అల్లం పచ్చడి అలాంటివి అప్పటికప్పుడు చేసేవచ్చు కదా ఇన్స్టెంట్గా, సో అలా చేసి నాకు ఇచ్చేది. మా అమ్మమ్మకి అసలు ఫుల్ జ్వరం, లైక్ ఒక 4 days నుంచి అలా ఫీవర్ ఉంది. ఆ రోజు కొంచెం బాగుందంట, ఇంకా మా తమ్ముడు వెళ్తున్నాడు ఏదో ఒకటి చేసి ఇద్దామని కారపొడి అండి, ధనియాల కారపొడి చేసి నా కోసం పంపించింది. అసలు ఎందుకు కష్టం, పంపించొద్దని చెప్పాను, బట్ స్టిల్ ప్రేమ. ఇందులో ఏమున్నాయో చూద్దామని. అరిసెలు ఇవి ఇంట్లో చేసినవి కాదండి, బయట కొన్నారు. చిక్లు రిక్వెస్ట్ మీద అరిసెలు వచ్చినాయి.
చెంచడా తాటి గారెలు డోనట్స్ లాగా ఉన్నాయి కదా చూడటానికి. తాటి గారెలు. I think Kartigarlo almost is like that cake. అండ్ దిస్ ఇస్ గులాబ్ పూలు అండి. ఇది మా ఆంటీ చేస్తుంది. మా ఆంటీ పిల్లల కోసమని, పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇది. ఇవి ఈ గవ్వలు ఇలాంటి కొమ్ములు ఇలాంటి బాగా ఇష్టపడతారు వీళ్ళు. ఇవైతే ఇంకా బ్యాక్ టు బ్యాక్ తింటూనే ఉంటారండి. సో మేము వెళ్ళొచ్చి అప్పుడు వండిచ్చింది, మళ్ళా తమ్ముడు వస్తున్నాడని ఇదేంట్రా తెలీదా? ఇవి రొయ్యలండి. రొయ్యలు ఎలా పార్సల్ చేస్తుంది అమ్మ. యాక్చువల్గా మంచిగా ఫ్రై చేసి చిన్న చిన్న రొయ్యలు అడిగాము. సో ఫ్రై చేసి పంపించింది. ముందు యాక్చువల్గా చింతపండు అనుకున్నాం. సో చింతపండు అని చెప్పాను, కాదు రొయ్యలు అన్నమాట. 2 వెరైటీస్, పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు పంపించింది. అది కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఫుడ్ ఐటమ్స్ ఫ్రమ్ యువర్ అత్తగారి సైడ్. ఇది మా అత్తగారు పంపించింది మొత్తం. Wait. చికోడీలు ఈజ్ మై ఫేవరెట్. And Jojo's favorite. టోజో ఫేవరెట్ ఇవి. మిక్చర్ మాత్రం నాకు చాలా ఇష్టం. గులాబ్ పూలు కూడా కొని పంపారే. ఈ చెకోడీలు, ఇదొక డిఫరెంట్ చెకోడీలు అండ్ మిక్చర్, ఇవన్నీ మా అత్తగారి నుంచి. ఇవి పొడులు అండి. ఏంటి ఏం కారపొడులు కన్నా మునమాకు, ఆ, రొయ్యి పట్టు సంథింగ్. ఇవి పొడులు కొన్ని కొంచెం కొంచెం చేసి పంపించారు. ఇది టోనీకి ఇష్టమైంది. నీకన్నా ఫస్ట్ నేనే తిన్నా ఒకటి. దిస్ ఈజ్ ఏమంటారా బొబ్బట్లు. బొబ్బట్లు కొన్ని బొబ్బట్లు. ఇది అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ ఎప్పుడు ఇండియా వెళ్ళినా మేము తెచ్చుకుంటాము. ఇడ్లీ రవ్వ లేకపోయినా నేను రైస్తో కొంచెం మేనేజ్ చేస్తాను. లైక్ రైస్ అండ్ పప్పు నానబెట్టి అట్లా ఇడ్లీ చేస్తాను. కానీ ఎలాగ తమ్ముడు వస్తున్నాడు కదా, నాకు ఇడ్లీ రవ్వ మాత్రం కంపల్సరీ అని చెప్పాను. చాలా లగేజ్ ఎక్కువైపోయిందండి. చాలా చాలా తీసేశారు. ఎప్పుడు మనం అంటే పేరెంట్స్ అనేసరికి అన్ని ఎక్కువ ప్యాక్ చేస్తూ ఉంటారు కదా. సారు ఇడ్లీ రవ్వ, ఇడ్లీలు పిల్లలకి ఇష్టం, అందరికి ఇష్టం కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అన్నీ ఇవ్వడం అంటే కష్టం అండి. మీరు మా ఇంటికి రండి. సో మీకు ఏం కావాలో పట్టుకెళ్ళండి. సరే, ఫర్ వాచింగ్. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. నచ్చితే వీడియో లైక్ కొట్టండి. ఒక్క లైక్ ఇలా కొట్టడం వల్ల ఏమీ అయిపోదండి, మీ డబ్బులు ఏమీ కట్ అవ్వవు. సో గివ్ మీ 1 లైక్ అండ్ షేర్ మై వీడియో. బాయ్ అండి.